కృష్ణుడు కూర్మావతారం గురించి భక్తులకు చేసిన మహోపదేశం. యమునా తీరంలో సాయంకాలం సూర్యుడు అస్తమిస్తూ ఆకాశమంతా కుంకుమరంగులో మెరిసిపోతున్న వేళ గోవులు ప్రశాంతంగా మేతమేస్తున్నాయి. అలాంటి దివ్య సమయాన కదంబవృక్షం క్రింద కృష్ణుడు కూర్చుని తన చుట్టూ చేరిన భక్తులను చూస్తూ చిరునవ్వుతో మాట్లాడటం మొదలుపెట్టాడు. కృష్ణుడు ఇలా అన్నాడు: భక్తులారా, నేను ధరించిన అవతారాలు శరీరాల కోసం కాదు, ధర్మస్థాపన కోసం, లోక సమతుల్యం కోసం. భక్తులు వినయంగా కూర్చొని చేతులు జోడించి వింటున్నారు. కృష్ణుడు ఆ కథను ఇలా చెప్పాడు: ఒక కాలంలో దేవతలు తమ తేజస్సును కోల్పోయారు, అసురులు బలవంతులయ్యారు, లోకం అసమతుల్యంలో పడిపోయింది. అప్పుడు దేవతలు నన్ను ప్రార్థించారు, ప్రభూ, అమృతం లభించాలి, లేకపోతే ధర్మం నిలబడదు అని వేడుకున్నారు. అప్పుడే నేను వారికి ఒక మార్గం చూపాను, అదే సముద్ర మథనం. మందర పర్వతాన్ని మథన దండగా, వాసుకి నాగుని తాడుగా ఉపయోగించారు. కాని మందరపర్వతం సముద్రంలో మునిగిపోయింది. దేవతల శ్రమ ఫలించలేదు, అసురులు హర్షించారు. అప్పుడు కృష్ణుడు భక్తులవైపు చూస్తూ, భక్తులారా, లోకంలో గొప్ప పనులు చెయ్యాలంటే ఎవరో ఒకరు మౌనంగా భారాన్ని మోయాలి అని అన్నాడు. ఆ క్షణంలోనే నేను కూర్మావతారంగా ఒక మహా తాబేలు రూపంలో అవతరించాను. నా వెన్నుపై మందర పర్వతాన్ని మోశాను. నా శ్వాస సముద్రాన్ని కదిలించింది, నా సహనం లోకాన్ని నిలిపింది. నేనక్కడ యుద్ధం చేయలేదు, ఉపదేశం చేయలేదు, కేవలం ఓర్పుగా నిలబడ్డాను అని కృష్ణుడు మెల్లగా వివరించాడు. అప్పుడు భక్తుల్లో ఒకరు, ప్రభూ, ఈ అవతారం మాకు ఏం నేర్పుతుంది అని అడగగా కృష్ణుడు నవ్వుతూ సమాధానమిచ్చాడు: నిన్ను ఎవ్వరూ గమనించకపోయినా నీవు ధర్మం కోసం నిలబడితే అదే నా సేవ. లోకం నీపై భారాలు మోపుతుంది, కాని నీవు చలించకపోతే విజయం తప్పక వస్తుంది. నేను కూర్ముడిగా ఉన్నప్పుడు ఎవ్వరూ నన్ను పొగల్లేదు, కాని ఫలితం అందరికీ దక్కింది అని చెప్పాడు. చివరికి సముద్రమథనం ఫలించింది, అమృతం వెలిసింది, ధర్మం తిరిగి స్థిరపడింది. అప్పుడు కృష్ణుడు భక్తులకు, భక్తులారా, నీవు ఫలితాన్ని చూడకపోయినా ధర్మం కోసం చేసిన కృషి ఎప్పుడూ వృధా కాదు అని చెప్పాడు. చివరగా కృష్ణుడు మురళీని చేతిలో పట్టుకుని, ఈ కలియుగంలో కూర్మావతారమే అత్యంత అవసరం, మాటలకన్నా ఓర్పు గొప్పది, పోరాటాలకన్నా స్థిరత్వం శక్తివంతం అని తన ఉపదేశాన్ని ముగించాడు. భక్తుల కళ్లల్లో కన్నీళ్లు నిండి, హృదయాల్లో శాంతి చేకూరి, మనసుల్లో ధర్మదీపం వెలిగింది. నీవు లోకానికి కనిపించకుండా ధర్మాన్ని మోస్తే అదే నిజమైన కృష్ణారాధన.